ఆయన జగన్ ప్రభుత్వంలో బాధ్యతగల నేతగా మెలిగారు. అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ అధినేతను కీర్తిస్తూ ప్రభుత్వ విధానాలను వివరిస్తూనే ప్రత్యర్థులపై తిట్ల దండకం అందుకునేవారు. ఎదుటివారు ఎంతటి వారైనా ఒంటికాలుపై లేచేవారు. అంతలోనే కాలం తిరగబడింది. అధికార పార్టీలో టికెట్ లేదని తేలడంతో ఇప్పుడైనా టికెట్ వేటలో పడ్డారు. టికెట్ ఇవ్వని అధినేతను విమర్శిస్తూ తన సత్తా చూపిస్తానని సవాల్ చేస్తున్నారు. పక్క నియోజకవర్గాల్లో తిరుగుతూ హంగామా సృష్టిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏమి ఆయన కథ? ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రతిపక్ష పార్టీలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. తనకు ఎవ్వరు టికెట్ ఇస్తే ఆ పార్టీ నుంచే పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టి పదే పదే అవే మాటలు రిపీట్ చేస్తున్నారు. టికెట్ ఇచ్చిన పార్టీ నుంచి తనతో పాటు తన కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని, అధికార పార్టీకి తన సత్తా ఏంటో చూపిస్తానని ఛాలెంజ్ చేయడం రాజకీయంగా కాకరేపుతోంది. టికెట్ విషయంలో తాడేపల్లి చుట్టూ చెక్కర్లు కొట్టిన రామచంద్రారెడ్డికి అధికార పార్టీ మొండిచెయ్యి చూపించడంతో తిరుగుబావుటా ఎగురవేశారు. సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తూ పార్టీలో కొనసాగనని ప్రకటించేశారు. వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి తాను, రాయదుర్గం నుంచి తన కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. తొలుత స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగుతామని చెప్పినా అనంతరం ఏ పార్టీ తనకు టికెట్ ఇస్తే ఆ పార్టీ నుంచే పోటీలో ఉంటారని డిక్లేర్ చేశారు. ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు మాజీ మంత్రి రఘువీరారెడ్డిని ఆయన స్వగ్రామం నీలకంఠాపురంలో కలిసి సుమారు 2 గంటలకు పైగా చర్చలు జరిపారు. రఘువీరారెడ్డి తనకు రాజకీయ గురువు అని, ఆయన ఆశీస్సుల కోసమే వచ్చానని కాపు చెబుతున్నప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనే ప్రచారం జోరందుకుంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కాపు రామచంద్రారెడ్డి కుటుంబానికి ఆమెతో ఉన్న సాన్నిహిత్యం విడదీయరానిదని, ఆమెతో పాటు కాంగ్రెస్లో కలిసి పనిచేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ సహా తనకు ఏ పార్టీ అవకాశం ఇచ్చినా కళ్యాణదుర్గంలో తాను, రాయదుర్గంలో తన కుటుంబ సభ్యులు బరిలో ఉంటారని మాత్రం కుండబద్దలు కొడుతున్నారు. 2019లో రాయదుర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి అప్పటి టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులపై గెలుపొందారు. అనంతరం ప్రభుత్వ విప్పుగా అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల రాయదుర్గం నియోజకవర్గానికి పరిమితమవుతానని చెప్పిన రామచంద్రారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం, వైసీపీ నీడ్స్ జగన్ వంటి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రామచంద్రారెడ్డి బరిలో నిలిచిన కాల్వ శ్రీనివాసులు చేతిలో ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2012లో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వైసీపీ తరపున ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా సత్తా చాటారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో కీలకంగా ఉంటూ వచ్చారు. అధినేత మాటే శిరోధార్యం అంటూ ముందుకు సాగారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో దూకుడు పెంచారు. ప్రత్యర్థి వర్గాలను అణచివేస్తూ తన అనుయాయులకు ఆయాచితంగా లబ్ధి చేకూర్చారు అన్న ఆరోపణలు సైతం కాపు మీద వెల్లువెత్తాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున తానే అభ్యర్థిని అంటూ కొంతకాలంగా నియోజకవర్గంలోనూ కుటుంబ సమేతంగా ప్రచారం చేపట్టారు. అధికార పార్టీ చేపట్టిన సర్వేలు, అధినేత జగన్కు వెళ్లిన నివేదికలు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా వచ్చాయి. అయితే ఎలాగైనా రాయదుర్గం టికెట్ తమకే కేటాయించాలని రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా సీఎం నివాసం ముందు చెక్కలు కొట్టారు. పార్టీ పెద్దలు ఆయనకు టికెట్ లేదని స్పష్టం చేయడం, సీఎంను కలిసేందుకు అనుమతించకపోవడంతో ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. దీంతో రామచంద్రారెడ్డి ఇతర పార్టీల టికెట్ వేటలో పడ్డారు. ఇప్పుడు కళ్యాణదుర్గంలో కలియ తిరుగుతూ తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తూ కాంగ్రెస్, బీజేపీ సహా ఏ పార్టీ తనకు అవకాశం ఇచ్చినా పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే తన ప్రయత్నాలు కూడా వేగం చేశారట కాపు. కళ్యాణదుర్గంలో గతంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రఘువీర ఓటమి పాలయ్యారు. ఆయన కోసం గతంలో పనిచేసిన క్యాడర్, ఆయన పలుకుబడి వచ్చే ఎన్నికల్లో తనకు లాభిస్తుందని కాపు భావిస్తున్నారట. భార్య భారతి లేదా కుమారుడు ప్రవీణ్ రెడ్డిని రాయదుర్గం నుంచి పోటీ చేయించి అధికార పార్టీకి తన సత్తా ఏంటో చూపించాలని డిసైడ్ అయ్యారట. మరి వైనాట్ 175 అన్న నినాదంతో ముందుకెళ్తున్న జగన్కు కాపు రామచంద్రారెడ్డి ఎత్తుగడలు ఆ పార్టీకి ఏ మేరకు నష్టం చేకూరుస్తాయి? కాపు ఆఖరుకు ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారు? వేచి చూడాలి.